అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను హెల్తీగా టేస్టీగా ఒకే పిండితోటి 2 రకాల బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎంత హెల్తీ అంటే ఇంట్లో ఉన్న ఆయిల్ తోటే మనం మంచిగా పొటాటో అలాగే ఆనియన్ తోటి బజ్జీలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఆనియన్ బజ్జీ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు పొటాటో బజ్జీ కూడా చూపిస్తాను. చాలా తక్కువ ఆయిల్ తోటి మంచిగా మన ఇంట్లో ఉన్న ఆయిల్ తోటి చేసుకొని తింటే ఎంత బాగుంటుంది. బయట వాతావరణం కూడా చల్లగా ఉంది, వాన పడుతుంది. వేడి వేడిగా చేసుకొని తిందామా అండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ పొటాటోస్ను ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ 3 పొటాటోస్ 2 ఆనియన్స్. ఇలా పొటాటోస్ కొంచెం పెద్దగా ఉంటే బజ్జీలకి బాగుంటుంది. ఇవి 2 స్లైస్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం మందంతో స్లైస్ చేసి పెట్టుకోవాలి. అలాగే పొటాటోస్ కూడా స్లైసెస్ మరీ సన్నగా ఉంటే 2 వేసి బజ్జీలు వేసుకోవచ్చు. ఇప్పుడు శనగపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు శనగపిండి తీసుకొని అందులో కొంచెం అంత ఉప్పు, కొంచెం వాము, కొద్దిగంత కారము, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసేసి కలుపుతున్నాను. ఈ బియ్యం పిండి ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, బజ్జీలు తింటప్పుడు బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడైనా మనము శనగపిండి అనేది పట్టించింది తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బజ్జీలు. వాటర్ వేసి కలుపుకున్నాక కొంచెం అంతా సోడా వేసేసి కలపాలి. అంతేనండి, బజ్జీ పిండి రెడీ అయిపోయింది. ఈలోపు నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఫస్ట్ ఆనియన్ బజ్జీ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక్కొక్క ఆనియన్ పిండిలో వేసి ముంచేసి నూనెలో వేసేయాలి. వేడి వేడి నూనెలో. నూనె మరీ వేడిగా ఉండొద్దు, కొంచెం మీడియంగా ఉండాలి. అప్పుడే బజ్జీలన్నీ మాడకుండా లోపల ఆనియన్ అనేది మంచిగా ఉడుకుతుంది. బాగా వేడి అయింది అనుకోండి పైన మాడిపోతుంది, లోపల క్రిస్పీగా ఉంటుంది ఆనియన్. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసి ఇలా తీసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయినాయి ఉల్లిపాయ బజ్జీ. ఇప్పుడు పొటాటో బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. అదే ఆయిల్లో పొటాటోస్ సన్నగా ఉంటే 2 పొటాటోస్ తీసుకొని పిండిలో ముంచేసి వేసేయాలి. అదే కొంచెం మందంగా స్లైసెస్లా కోసారనుకోండి ఒకటి సరిపోతుంది. ఇలా మంచిగా ఇటు అటు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమేనండి. రెడీ అయిపోయినాయి పొటాటో బజ్జీ కూడా. చాలా బాగుంటున్నాయి. ఈవినింగ్ స్నాక్ కంపల్సరీ చేసుకొని తినండి. ఈ వాతావరణంకి ఇవైతే బెస్ట్ స్నాక్. ఎప్పుడు మిరపకాయ బజ్జీలే కాకుండా ఇలా పొటాటో బజ్జీ, ఆనియన్ బజ్జీ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.